10ంటికి ఆరాధన ఆరంభం అవుతుందని తెలిసి గనక 9:30కి వచ్చేసా. 9:30కి వచ్చేసేసరికి అప్పటికి ఇంకా ఎవరో పెద్ద రాకపోయేసరికి అక్కడ ఏమైందంటే ఒక బుక్ రూమ్ మాత్రం తెరిచి ఉంది. బుక్ రూమ్ దగ్గరికి వెళ్ళా. తీరా అక్కడ చూస్తే మా ఊరేపు నుంచి వచ్చినటువంటి ఒక బ్రదర్ దాంట్లో ఉన్నా. చూసేసరికి నాకు చాలా సంతోషం అయిపోయింది. అన్న మీరు ఇక్కడ ఉన్నారంటే నేను ఇక్కడ సేవ చేస్తున్నాను కదా, నీకు తెలీదా, నువ్వెందుకు వచ్చావు అని చెప్పేసి అన్న. గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ వచ్చిందన్నా అని చెప్పేసి అంటే ఆయన పెద్ద పట్టించుకుంటలేదు. నాకు గెజిటెడ్ ఏం పట్టించుకుంటలేదు. 9:30కే వచ్చావు, దేవుడు నేను తీసుకొచ్చాడు, నువ్వు ముందొచ్చావు గనక చిన్న పరిచర్య చెయ్యి, ఇక్కడ దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు అంటే నేను అనుకున్నా ఏదో బుక్ రూమ్ లో పక్కన నుంచి నా ఈ అమ్మంటాడేమో డిగ్నిఫైడ్ పోస్ట్ ఉంటుందిలే అని చెప్పేసి అనుకున్నాను. నేను ఏం పరిచర్య అని చెప్పేసి అంటే, తమ్ముడు ఒక 20 లిటరన్స్ ఉన్నాయి, నువ్వేం చేస్తావంటే ఇంకో అరగంటలో అందరూ వస్తారు విశ్వాసులు, అవన్నీ జాగ్రత్తగా కడిగేసి నీట్ గా పెట్టు అని చెప్పేసి అన్నాడు. నా ముఖం రంగులు మారిపోయింది. లోపల నేను పక్కన చెప్పాను కదా నేను గెజిటెడ్ ఆఫీసర్ అని. ఇదేం పని రా వీడు చెప్పేది, నాకు అర్థం అవుతలేదు. గెజిటెడ్ అంటే వీడికి తెలుసా? లోపల తిట్టుకుంటున్నా కానీ మందిరంలో ఉన్నా. ఇక్కడ 2 విషయాలు, చెప్పింది చేయకపోతే తన డిజోబీడియంట్ అంటారు, చేయటానికేమో నాకు ఇష్టం లేదు. దేవుని మందిరంలో చేయలేక కాదు, దిస్ ఈస్ ద ఫస్ట్ అసైన్మెంట్. హెబ్రోన్లోకి ఎంటర్ కాగానే గెజిటెడ్ పోస్టింగ్, ఇది ఇష్టం లేదు లోపల, కానీ కాదనకుండా ఉండాలని చెప్పేసి ఆ రోజున దేవుడు అది ఏర్పాటు చేయకపోతే ఏమో జీవితం ఎలా ఉండేదో తెలియదు. అక్కడికి వెళ్లి ఫస్ట్ లెటర్ ఏదో తలిపేసి కడుగుతాను, ఇన్ ఒబీడియన్స్ టు హిస్ ఆర్డర్స్. కడిగిన తర్వాత ఒకటి కడిగిన సెకండ్ దాంట్లోకి వెళ్ళి సెకండ్ కడిగే టైంలో